హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2010లో రిలీజ్ అయిన ద వాకింగ్ డెడ్ అనే ఒక సూపర్ అయిన జాంబీ సిరీస్ సీజన్ 1 ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. జాంబీ సిరీస్ లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సిరీస్. ఈ సిరీస్ కథ చాలా బాగుంటుంది. సీజన్ 1 లో ఉన్న 6 ఎపిసోడ్స్ కథ మొత్తాన్ని మనం ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. అండ్ ఒకవేళ ఇప్పుడే మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా పూర్తి కథ ఏంటో చూసేద్దాం. ఈ సిరీస్ ప్రారంభంలో మనకి రిక్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. అండ్ ఇతనే మన హీరో. రిక్ ఫ్యూయల్ కోసం పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ చుట్టూ ఫుల్ గా కార్స్ ఉంటాయి. కాబట్టి అతను అతని కార్ ని ఒక చోట్లో పార్క్ చేసి గ్యాస్ స్టేషన్ దగ్గరికి నడిచి వెళ్లి చూస్తే అక్కడ నో గ్యాస్ అని బోర్డు ఉంటుంది. ఏంటి ఇలా అయిపోయిందని అతను ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా అప్పుడే మన హీరో రిక్ కి ఏదో ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వచ్చే డైరెక్షన్ లో ఒక చిన్న పాప నడుచుకుని వెళ్తుంటుంది. మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్ కదా, అతను ఈ పాపని చూసిన వెంటనే మేబీ తను తప్పిపోయిందేమో అని కంగారు పడి తనకి హెల్ప్ చేయడం కోసం తనని పిలుస్తాడు. కానీ తను వెనక్కి తిరిగాకే మనకి తెలుస్తుంది నిజానికి ఈ అమ్మాయి ఒక జాంబీ. ఈ సిరీస్ లో జాంబీస్ ని వాకర్స్ అని చెప్తారు. సో మనం కూడా అప్పుడప్పుడు ఆ వర్డ్ ని యూజ్ చేద్దాం. వన్స్ జాంబీగా మారిన వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ నార్మల్ మనుషులు కాలేరు కనుక మన హీరో రిక్ వేరే దారి లేక అతను ఆ అమ్మాయిని అతని గన్ తో షూట్ చేసి చంపేస్తాడు. అండ్ ఇప్పుడు మనకి అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయిందో చాలా రోజులకి ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. మన హీరో రిక్ అతని ఫ్రెండ్ షేన్ తో పాటు వీళ్ళ పోలీస్ కార్ లో కూర్చుని ఉంటాడు. రిక్ కి అతని వైఫ్ ఫ్లోరీతో పాటు ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి గురించి అంతా అతను అతని ఫ్రెండ్ తో షేర్ చేస్తూ వీళ్ళిద్దరూ వీళ్ళ సిటీని ప్యాట్రోల్ చేస్తారు. అండ్ అప్పుడు రేడియోలో మిగతా పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళ దగ్గర వాళ్ళు చేస్ చేస్తున్న ఒక కార్ గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఓవర్ స్పీడ్ అవుతున్న ఆ కార్ ని పట్టుకోవడం కోసం వీళ్ళిద్దరిని ఒక రోడ్ ని బ్లాక్ చేయమంటారు. ఇది విన్న వెంటనే మన హీరో మరియు అతని ఫ్రెండ్ వాళ్ళు తింటున్న ఫుడ్ ని చెత్తలో పడేసి లేట్ చేయకుండా కార్ ని ఆపడం కోసం ఆ రోడ్ కి వెళ్తారు. అక్కడ రోడ్ లో ప్రజలెవరూ ఉండరు కనుక వీళ్ళు స్పీడ్ గా వస్తున్న క్రిమినల్స్ కార్ ని కొన్ని స్పైక్స్ ని ఉపయోగించుకొని పట్టుకుంటారు. ఆ స్పీడ్ లో ఆ కార్ రోల్ అవుతూ వెళ్లి ఒక చోట్లో క్రాష్ అవుతుంది. మన హీరో అతని ఫ్రెండ్ తో పాటు గన్ పట్టుకుని ఆ కార్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. బట్ సర్ప్రైజింగ్లీ ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగాక కూడా అందులో ఉన్న క్రిమినల్స్ కి ఏమై ఉండదు. అందులో నుంచి బయటకు వచ్చిన ఇద్దరు వాళ్ళ గన్స్ తో ఈ పోలీసులపై ఫైర్ చేస్తారు. మన హీరో కూడా వాళ్ళని ఎదిరించి షూట్ చేస్తుంటాడు. చివరికి ఈ షూట్ అవుట్ లో పోలీసులను ఆ క్రిమినల్స్ ని చంపేశారు. కానీ తర్వాత ఎదురు చూడని సమయంలో ఆ కార్ లో నుంచి మూడో వ్యక్తి బయటకు వచ్చి అతను మన హీరోని షోల్డర్ లో షూట్ చేసేస్తాడు. పోలీసులు అతన్ని కూడా చంపేస్తారు. కానీ ఇక్కడ మన హీరో కండిషన్ చాలా సీరియస్ అవుతుంది. అతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. రిక్ కోమాలో ఉంటాడు. అండ్ అలానే చాలా రోజులు గడిచిపోతుంది. మన హీరోకి అప్పుడప్పుడు అతని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అతని కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చే విషన్స్ మాత్రమే కనిపిస్తాయి. అండ్ అవి కూడా బ్లర్ గా ఉంటాయి. ఒక రోజు రిక్ కి మెలకు వస్తుంది. పక్కనే అతని ఫ్రెండ్ షేన్ తెచ్చిన ఫ్లవర్స్ వాడిపోయి ఉండడం చూసిన అతను అతన్ని తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాస్ట్ గా చూసి చాలా రోజులు అవుతుందని అర్థం చేసుకుంటాడు. అతని బెడ్ లో నుంచి లేచి నిల్చున్న హీరో మిర్రర్ లో అతని మొహం చూస్తున్నప్పుడు చాలా రోజులు అవ్వడం వల్ల కాలు సరిగ్గా రెస్పాన్స్ అవ్వక అక్కడే కింద పడిపోతాడు. రిక్ అతనికి హెల్ప్ చేయడం కోసం ఎవరినైనా రమ్మంటాడు. కానీ అక్కడ డాక్టర్స్ నర్స్ అని ఎవ్వరూ ఉండరు. ఎంతసేపైనా ఎవరూ రాకపోయేసరికి చివరికి మన హీరో సరే అని అతనే చాలా కష్టపడి మెల్లమెల్లగా బయటికి వెళ్లి చూస్తే షాకింగ్లీ అంత పెద్ద హాస్పిటల్ మొత్తం ఏదో అబాండన్ అయినట్టు కనిపిస్తుంది. అక్కడ వస్తువులన్నీ అటు ఇటు పడి డ్యామేజ్ అయ్యడంతో పాటు ఆ హాస్పిటల్ మొత్తంలోనూ అతనికి ఒక్క మనిషి కూడా కనిపించడు. అసలు ఇక్కడ అలా ఏం జరిగిందా అని మన హీరో ఆలోచిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక క్లోజ్ అయిన రూమ్ డోర్స్ పైన వీటిని ఓపెన్ చేయకండి, లోపల డేంజర్ ఉందని రాసి ఉండడం చూస్తాడు. తీరా చూస్తే అందులో నుంచి ఒక చెయ్య బయటకు వస్తుంది. భయపడిన రిక్ ముందు ఈ చోటు నుంచి తప్పించుకోవాలని అతను స్పీడ్ గా నడుచుకుంటూ హాస్పిటల్ నుంచి బయటకు వస్తాడు. స్టార్స్ ని యూజ్ చేసుకుని కిందకొచ్చి చూస్తే ఆ హాస్పిటల్ పార్కింగ్ స్పేస్ మొత్తం శవాలతో నిండుంటాయి. వీటన్నిటిని ఎవరో జల్లేసినట్టు మరి ఇవి కనిపిస్తాయి. రిక్ అతను ఎక్కడున్నాడో ఆ విషయం కనుక్కొని ముందు ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకొని మన హీరో రోడ్ లో ఉన్న ఒక సైకిల్ తీసి బయలుదేరాలనుకుంటాడు. ఆ సమయంలో అతనికి పక్కనే గ్రాస్ లో సగం శరీరం కట్టి ఉన్న ఒక జాంబీ ఉంటుంది. ఈ జాంబీకి దీని బాడీ ఇంత డ్యామేజ్ అయి ఉన్నా అది ఎలా ఇంకా ప్రాణాలతోనే ఉందని మన హీరో ఆశ్చర్యపోతాడు. ఇంత క్రీపీ అయిన విషయాలన్నిటిని చూసాక మన హీరో రిక్ అతని ఫ్యామిలీకి ఏమైందో అని ఆలోచిస్తాడు. కంగారు పడుతూ ఫాస్ట్ గా సైకిల్లో అతని ఇంటికి వెళ్లి చూస్తే లోపల అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఉండరు. డోర్స్ అన్ని కూడా ఓపెన్ లోనే ఉండడం వల్ల వాళ్ళకి ఏమైందో అని దిగులు పడుతూ ఇతను ఇల్లంతా వెతికి మళ్ళీ రోడ్ కి వచ్చి ఒక చోట్లో కూర్చుని పోతాడు. ఆ సమయంలో అతని దగ్గరికి ఒక వాకర్ వస్తుంటుంది. మన రిక్ దాన్ని చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా వెనక నుంచి ఎవరో ఒక షవల్ తో మన హీరో తలపైన గట్టిగా కొడతారు. కొట్టింది ఒక చిన్న పిల్లాడు. అతను మన హీరోని ఒక జాంబీ అని అపార్థం చేసుకున్నాడు. అక్కడే ఉన్న అబ్బాయి తండ్రి మన హీరో దగ్గరికి వస్తున్న ఆ జాంబీని షూట్ చేసి చంపి తర్వాత రిక్ దగ్గరికే వచ్చి అతను జాంబీలా కనిపించట్లేదే అంటే అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. యాక్చువల్లీ ఇతని పేరు మోర్గన్.
మోర్గన్ అడిగే క్వశ్చన్స్ కి మన హీరో కాన్షియస్నెస్ తో ఆన్సర్ చేయడం వల్ల ఇతను మన హీరో జాంబీ కాదని కన్ఫర్మ్ చేసుకుని అతన్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. తలకి దెబ్బ తగలడం వల్ల అన్కాన్షియస్ అయిన రిక్కి మళ్ళీ మెలకు వచ్చి చూస్తే మోర్గన్ అతన్ని బెడ్కి కట్టిపెడేసి మన హీరో శరీరానికి ఉన్న గాయం ఒక జాంబీ కొరికిందా అని అడుగుతాడు. లేదు, ఇది ఒక షూట్అవుట్ లో తగిలిన బుల్లెట్ అని రిక్ ఎక్స్ప్లెయిన్ చేశాక మోర్గన్ అతన్ని నమ్మి అతని కట్లని కట్ చేస్తాడు. మన హీరో వీళ్ళున్న ఇంటి డోర్స్ విండోస్ అని ప్రతిదాన్ని లైట్ కూడా పాస్ అవ్వనట్టు గట్టిగా సీల్ చేసి ఉండడం చూసి ఎందుకిలా అంతా అని ఆలోచిస్తుంటాడు. ఆ సమయంలో మోర్గన్ అతని దగ్గర వాటిని ఓపెన్ చేయకు, నైట్ టైంలో చిన్న వెలితిరి కూడా వాకర్స్ ని అట్రాక్ట్ చేస్తాయని అంటాడు. ఇన్ని రోజులుగా కోమాలో ఉన్న రిక్కి ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి ఎటువంటి ఐడియా ఉండదు కనుక అతను మోర్గన్ ని అడిగితే అతను నాకు కూడా పెద్దగా క్లూ ఏమీ లేదు, తెల్లవారి నిన్నొకడు కొరకడానికి ప్రయత్నించాడు కదా, వాడొక వాకర్, మనిషి కాదు, సర్వైవ్ అవ్వడానికి నువ్వు ఏమైనా చెయ్యవు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వాకర్ ని నిన్ను కొరకడానికి మాత్రం అలౌ చేయకు, పొరపాటున ఏమైనా జరిగితే కూడా నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసిపోతావని అంటాడు. మార్గన్ మన హీరో దగ్గర అతని భార్యని ఒక జాంబీ కొరికేసిందని, తను జాంబీగా మారాక అప్పటి నుంచి తను ప్రతిరోజు వీళ్ళ ఇంటి బయటకు వచ్చి వీళ్ళపై అటాక్ చేయడం కోసం డోర్ ని ఓపెన్ చేయడానికంతా ప్రయత్నిస్తుందని అంటాడు. ఇప్పుడు కూడా అతని భార్య జాంబీ అలానే చేస్తుంటుంది. జాంబీస్ గా మారిన వాళ్ళందరూ చనిపోయినట్టే, వాళ్ళని సేవ్ చేయడం కుదరదు, బెస్ట్ పని అలా ఎవరైనా మారితే వారిని షూట్ చేసి చంపడం. కానీ మార్గన్ కి అతని భార్యని చంపడానికి మనసు రాదు. ఆ మరుసటి రోజు ఉదయం రిక్ వీళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక బేస్బాల్ బ్యాట్ తో ఒక వాకర్ ని కొట్టి చంపి అతను మోర్గన్ మరియు అతని కొడుకుని అతని ఇంటికి తీసుకువెళ్తాడు. మోర్గన్ రిక్ ఫ్యామిలీ మెంబర్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఆల్రెడీ జాంబీస్ గా మారిపోయింటారని చెప్తాడు. ఆయన రిక్ అందుకు ఒప్పుకోడు, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బట్టలు లేదా వీళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అని ఏవి అక్కడ ఉండవు, వాటన్నిటిని వాళ్ళు ప్యాక్ చేసుకుని వేరేదైనా సేఫ్ ప్లేస్ ని వెతుకుతూ వెళ్ళుంటారని మన హీరో గెస్ చేస్తాడు. కానీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్ళుంటారో ఇతనికి తెలియదు. అతను నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు మోర్గన్ మరియు అతని కొడుకు సిటీలో సర్వైవర్స్ అందరూ అట్లాంటాలో ఉండే ఒక రిఫ్యూజీ షెల్టర్ కి వెళ్తారు, ఎందుకంటే అక్కడ జాంబీస్ ఉండవు, సో మోస్ట్ ప్రాబబ్లీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటారని వాళ్ళు చెప్తారు. ఇది విన్న మన హీరో కూడా అట్లాంటాకి వెళ్ళాలని నిర్ణయించుకుని అతను అతనికి కావాల్సిన వస్తువుల్ని ప్యాక్ చేసుకుని రెడీ అవుతాడు. ముందుగా రిక్ మోర్గన్ మరియు అతని కొడుకు పక్కనున్న ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడున్న షవర్ లో స్నానం చేసి వీళ్ళ జర్నీలో ఉపయోగపడే వెపన్స్ అన్నిటిని తీసుకుంటారు. మన హీరో అయితే బ్యాగ్ నిండుగా గన్స్ తీసుకోవడంతో పాటు అతను ఒక పోలీస్ యూనిఫామ్ కూడా వేసుకుంటాడు. రిక్ మోర్గన్ ని కూడా అతనితో పాటు అట్లాంటాకి రమ్మని పిలుస్తుంటాడు. కానీ కారులో బయలుదేరాలనుకున్నప్పుడు మోర్గన్ లాస్ట్ సెకండ్ లో అతని మనసు మార్చుకుని రిక్ దగ్గర నా భార్య ఒక జాంబీగా ఇక్కడే ఉంది, తనని అలానే వదిలేసి రావడంలో నాకు ఇష్టం లేదు, సో నేను తరువాత వస్తానని చెప్తాడు. సరే అని మన హీరో రిక్ మోర్గన్ కి ఒక వాకీటాకీ ఇచ్చి నీ మనసు మార్చుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వని చెప్పి బయలుదేరతాడు. వీళ్ళిద్దరూ ఒక్కో కార్ తీసుకుని వేరే వేరే డైరెక్షన్ లో వెళ్తారు. దారిలో రిక్ అతని రేడియోలో ఎవరితోనైనా కాంటాక్ట్ చేయడం కోసం మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు. అండ్ ఈ మెసేజ్ ని ఒక గ్రూప్ ఆఫ్ సర్వైవర్స్ రిసీవ్ చేస్తారు. బట్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు మన హీరోతో మాట్లాడలేకపోతారు. రిక్ అతని సిగ్నల్ ని ఎవరు రిసీవ్ చేయలేదనుకుని అతను అతని రేడియోని ఆఫ్ చేసిస్తాడు. అండ్ ఆ తర్వాతే మనకి తెలుస్తుంది నిజానికి ఈ గ్రూప్ ఆఫ్ సర్వైవర్స్ లో మన హీరో భార్య లోరీ, అతని కొడుకు ఇంకా షేన్ కూడా ఉంటాడు. ఈ జాంబీ వైరస్ స్ప్రెడ్ అయినప్పటి నుంచి షేన్ నే రిక్ భార్యని ఇంకా అతని కొడుకుని ప్రొటెక్ట్ చేశాడు. అతను వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్ చేసి ఇప్పుడైతే అతను లోరీతో పాటు రిలేషన్షిప్ లో ఉంటాడు. లోరీ ఈ పాటికి రిక్ చనిపోయింటాడని కన్ఫర్మ్ చేసుకుని ఉంటుంది. కానీ పాపం ఇక్కడ ఈ విషయం ఏది తెలియని మన హీరో అతని ఫ్యామిలీకి ఏమైందో అని కంగారు పడుతూ కార్ ని చాలా దూరం డ్రైవ్ చేసి అందులో ఫ్యూల్ లేదని కార్ని ఒక చోట్ల పార్క్ చేసి గ్యాస్ కోసం పక్కనున్న పెట్రోల్ బంక్ దగ్గరికి నడుచుకుని వెళ్తాడు. అండ్ ఈ సీన్ నే మనం ఈ సిరీస్ స్టార్టింగ్ లో చూస్తుంటాం. నో గ్యాస్ అనే బోర్డు చూసి అక్కడ జాంబీగా మారిన ఒక అమ్మాయిని కూడా చంపాక ఫ్యూల్ ని వెతుకుతూ ఒక అబాండన్ అయిన ఇంటికి వచ్చి అక్కడ ఒక హార్స్ ని చూసి దానిపైన ఎక్కి అతని జర్నీని కంటిన్యూ చేస్తాడు. చాలాసేపు ట్రావెల్ తర్వాత చివరికి మన హీరో అట్లాంటాని చేరుకుంటాడు. కానీ ఆ సిటీ మొత్తం ఖాళీగా ఉంటుంది. అతను ఎంతసేపు వెతికినా అతనికి ఎటువంటి రిఫ్యూజీ సెంటర్ కనిపించదు. రిక్ ఆ సిటీ లోపు ఇంకా డీప్ గా వెళ్లే కొద్దీ అతనికి కొన్ని జాంబీస్ కనిపిస్తాయి. అలాగే అతను సిటీ మధ్యలో ఒక మిలిటరీ ట్యాంక్ ని చూస్తాడు. సో ఈ చోట్లో మిలిటరీ వాళ్ళ కంట్రోల్లో ఉన్న రిఫ్యూజీ షెల్టర్ జాంబీ అటాక్ వల్ల మొత్తం నాశనం అయిపోయిందని రిక్ తెలుసుకుంటాడు. ఆ సమయంలో అతనికి ఒక హెలికాప్టర్ సౌండ్ వినిపించి పక్కనే ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ గ్లాస్ రిఫ్లెక్షన్ లో చూస్తే ఆ ఏరియాలో నిజంగానే ఒక హెలికాప్టర్ వెళ్తుంటుంది. అది చూసి ఎగ్జైట్ అయిన హీరో అందులో ఉన్న వాళ్ళ దగ్గర హెల్ప్ అడగడం కోసం అతను వెంటనే అతని గుర్రంలో ఫాస్ట్ గా పక్క వీధికి వెళ్లి వాళ్ళకి సిగ్నల్ చూపించాలనుకుంటాడు. కానీ మన హీరో ఇలా హెలికాప్టర్ పైన పూర్తి ఫోకస్ తో ఆ స్ట్రీట్ లో టర్న్ అయి చూస్తే ఆ వీధి ఫుల్ గా వందల సంఖ్యలో జాంబీస్ ఉంటాయి. ఈ రెఫ్యూజీ సెంటర్ లో జాంబీ అటాక్ జరిగింది కదా, అందులో ఇన్ఫెక్ట్ అయిన ప్రజలే వీళ్ళందరూ. అవన్నీ మన హీరోని చూసిన వెంటనే అతన్ని పట్టుకోవడం కోసం ఫాలో అవుతాయి. ఈ సీన్ చూసి రిక్కేం కర్మ, అతను కూర్చుని ఉన్న గుర్రం కూడా భయపడి ఫాస్ట్ గా పరిగెడుతుంది. కానీ దురదృష్టవశాద్దం ఇతను ఎస్కేప్ అవడానికి యూజ్ చేసిన దారిలో కూడా ఫుల్ గా జాంబీస్ ఉండడంతో రిక్ ఎటు వెళ్ళలేక జాంబీస్ అన్నిటి మధ్య ఇరుక్కుంటాడు. కొన్ని సెకండ్స్ లో జాంబీస్ అన్ని మన హీరోని సరౌండ్ చేసి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అవి ఆ గుర్రాన్ని కూడా కొరికి దాని మాంసం
మాంసాన్ని తినడం వల్ల నొప్పికి ఆ గుర్రం మన హీరోని దూరం విసిరిస్తుంది. ఆ జాంబీస్ అన్ని ఆ గుర్రాన్ని కొరుకుతూ బిజీగా ఉన్న ఈ టైంలో మన హీరో సైలెంట్ గా అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ మిగతా జాంబీస్ అతన్ని చూసేయడం వల్ల రిక్ వేరే దారి లేక సిటీ మధ్య ఉన్న ఆర్మీ ట్యాంక్ కిందకి దూరి ఆ జాంబీస్ అతని కోసమని ఇక్కడికి రాకూడదని ప్రే చేస్తాడు. అయినా అవి వస్తాయి. ఈ గందరగోళం అన్నిటి మధ్యలోనూ రిక్ అతని వెపన్స్ ఉన్న బ్యాగ్ కూడా దూరం పడిపోయి ఉంటుంది కనుక ఇప్పుడు మన హీరో దగ్గర ఉన్నదంతా ఒక్క పిస్టల్ మాత్రమే. అందులో ఉన్నవి కేవలం 6 బుల్లెట్స్. వాటితో మన హీరో అతని దగ్గరకు వచ్చి జాంబీస్ అన్నిటిని షూట్ చేసి చంపేస్తాడు. ఆఖరి బుల్లెట్ ఉన్నప్పుడు అతను దాంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. కానీ అప్పుడే అతను ఆ ఆర్మీ ట్యాంక్ కి కింద పక్క నుంచి వెళ్లే డోర్ ఓపెన్ అయి ఉండడం చూసి వెంటనే అందులో వెళ్లి మిగతా జాంబీస్ రాకూడదని ఆ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. అందులో ఆల్రెడీ ఉన్న సోల్జర్ కూడా ఒక జాంబీగా మారుంటాడు. అది మన హీరోని చూసి మూవ్ అయినప్పుడు భయపడిన ఇతను అతని ఆఖరి బుల్లెట్ ని దాని మీద యూజ్ చేసేస్తాడు. తరువాత రిక్ ఆ చనిపోయిన సోల్జర్ గన్ తీసుకుని అతను ఇక్కడే వెయిట్ చేస్తే తిండి లేక చేస్తాడు కనుక ఇక్కడ నుంచి తప్పించుకునే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూడడం కోసం అతను రిస్క్ ఎత్తుకుని ఆ ట్యాంకర్ టాప్ డోర్ ని ఓపెన్ చేసుకుని బయటకు వస్తాడు. మన హీరో అక్కడ పక్కనే ఉన్న అతని గన్ బ్యాగ్ ని చూస్తాడు. అది మాత్రం ఎలా అయినా అతనికి దొరికిపోతే ఇక్కడ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. బట్ ఈ జాంబీస్ ఎంతసేపు అయినా ఇవి కదలడం లేదు. అందులోనూ ఇప్పుడు ఇవి మళ్ళీ మన హీరోని చూసాక ఆ ట్యాంక్ ని పూర్తిగా సరౌండ్ చేసి ఎలా అయినా లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంటాయి. సో అంతే, ఇక మనమేం చేయలేం గల అని మన హీరో ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా ఆ ట్యాంక్ లో ఉన్న రేడియో ఆన్ అయి అందులో ఎవరో ఒక అతను రిక్ తో పాటు మాట్లాడతాడు. ఆ స్ట్రేంజర్ మన హీరో దగ్గర జాంబీస్ తక్కువగా ఉన్న డైరెక్షన్ గురించి చెప్పి అతన్ని పరిగెట్టుకుంటూ బయటికి రమ్మంటాడు. రిక్ భయపడినప్పుడు ఆ స్ట్రేంజర్ ఈ జాంబీస్ మనలా ఫాస్ట్ గా పరిగెట్టలేవు, అందుకే వీటిని వాకర్స్ అని అంటారు. సో కాన్ఫిడెంట్ గా రా, నేను కూడా ఇక్కడే ఉన్నానని ధైర్యం చెప్తాడు. ఎలానో ఇతనికి వేరే ఆప్షన్ కూడా లేదు కనుక సరే అని మన హీరో అతనికి దొరికిన గన్ తో పాటు ఒక గ్రెనేడ్ ని కూడా తీసుకుని టాప్ డోర్ ని ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి పక్కనున్న జాంబీని షూట్ చేసుకుని ఆలోచించకుండా పరిగెడతాడు. ఆ స్ట్రేంజర్ చెప్పినట్టే ఒక డైరెక్షన్ లో జాంబీస్ తక్కువగానే ఉంటాయి. అతని దారి పడిన కొన్ని జాంబీస్ ని కూడా అతను షూట్ చేసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు మన హీరోతో పాటు రేడియోలో మాట్లాడిన ఆ స్ట్రేంజర్ అతని ముందుకొచ్చి తనని ఫాలో అవ్వమని చెప్పి తీసుకువెళ్తాడు. సో ఈ వ్యక్తి పేరు గ్లెన్. మన హీరో చేసిన గన్ ఫైర్ సౌండ్ వల్ల ఇప్పుడు జాంబీస్ అని వీళ్ళని వెంటపడుతుంటాయి కనుక వీళ్ళిద్దరూ వాటి దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఒక బిల్డింగ్ లో ఉన్న ఫైర్ సేఫ్టీ ల్యాడర్ ఎక్కి ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ కి వెళ్లి తప్పించుకుంటారు. కింద డేంజర్ కనుక గ్లెన్ మన హీరోని రూఫ్ టాప్ నే యూజ్ చేసుకుని వేరే బిల్డింగ్ కి తీసుకువెళ్లి అక్కడ అతను వాకీ టాకీ ద్వారా అతని మనుషుల్ని పిలుస్తాడు. వీళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లి చూస్తే అక్కడ 2 జాంబీస్ ఉంటాయి. వీళ్ళిద్దరిని చూసి అవి వీళ్ళ దగ్గరికి రావాలనుకున్నప్పుడు టైం కి వచ్చిన గ్లెన్ మనుషులిద్దరూ ఆ జాంబీస్ ని కొట్టి చంపేస్తారు. తర్వాత గ్లెన్ మన హీరోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ కి తీసుకువెళ్తాడు. అండ్ అక్కడే అతని ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు. వీళ్ళంతా ఒక గ్రూప్ ఆఫ్ సర్వైవర్స్. అండ్ వీళ్ళు కూడా అడవిలో బ్రతుకుతున్న ఆ గ్రూప్ కి చెందిన వాళ్ళే. ప్రస్తుతం సప్లైస్ కోసం ఈ సిటీకి వచ్చారు. వాళ్ళలో ఆండ్రియా అనే ఒక అమ్మాయి కోపంలో తన గన్ని మన హీరోపై పాయింట్ చేసి తను అతనిపై గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా వీళ్ళంతా ఇక్కడ ప్రశాంతంగా బ్రతికారు. కానీ ఇప్పుడు మన హీరో ఊర్లో ఉన్న జాంబీస్ అన్నిటిని అతని వైపుకి అట్రాక్ట్ చేసుకుని అతను వాటన్నిటిని ఇక్కడికి తీసుకొచ్చేసాడు. కాబట్టి ఆ జాంబీస్ అన్ని వీళ్ళ బిల్డింగ్ ని సరౌండ్ చేసి లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంటాయి. అందులోనూ కొన్ని జాంబీస్ అయితే రాళ్ళని పట్టుకుని గ్లాస్ ని ఇరగొట్టడానికి ప్రయత్నిస్తాయి కనుక అవన్నీ ఏ క్షణమైన లోపలికి వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళంతా ఇలా గొడవ పడుతున్నప్పుడు వీళ్ళ బిల్డింగ్ మీద నుంచి వీళ్ళకి గన్ ఫైర్ అయ్యే సౌండ్స్ వినిపిస్తాయి. ఏంటని తొందరగా పైకి వెళ్లి చూస్తే అక్కడ ఉన్నది డానియల్ అనే ఒక అతను. డానియల్ కూడా వీళ్ళ టీమ్ లో ఒక అతనే. అతను ఎవరి మాటల్ని వినడు, అలాగే అందరికి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అతను వీళ్ళ బిల్డింగ్ చుట్టూ ఉన్న జాంబీస్ అన్నిటిని స్నైపర్ గన్ తో షూట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు ఇరిటేట్ అవుతారు. ఎందుకంటే ఇతను చేసే సౌండ్ వల్ల వీళ్ళ ప్రాబ్లమ్స్ మరింత పెద్దదవుతాయి. డానియల్ మరియు మిగతా వాళ్ళకి మధ్య ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. కొంచెం సేపట్లో వీళ్ళ టీమ్ లో ఒకతను మరియు డానియల్ ఫైట్ చేసుకుంటారు. వీళ్ళ ఫైట్ లో డానియల్ ఆ ఇంకొతని బాగా కొట్టి గన్ చూపించి అతనితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళందరి దగ్గర ఇకపై మీకు కొత్త టీం లీడర్ నేనే, నేను చెప్పింది మాత్రమే మీరు వినాలని ఓవర్ గా మాట్లాడుతుంటాడు. అండ్ ఈ టీమ్ లో వేరే ఎవ్వరికి కూడా డానియల్ ని ఎదిరించి మాట్లాడడానికి ధైర్యం రాదు కనుక అందరూ సైలెంట్ గా ఉంటారు. అయినా మన పోలీస్ ఆఫీసర్ రిక్ ఇలాంటి వాడిని చూస్తే ఊరికి ఉంటాడా? అతను డానియల్ ని చితగబాది అతని చేతిని అక్కడ ఉన్న ఒక మెటల్ పైప్ కి హ్యాండ్ కఫ్ చేసేస్తాడు. మన హీరో డానియల్ కి ఒక లెసన్ నేర్పించాలని అనుకున్నాడు. తను అతన్ని మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయి యునైట్ అవ్వమని చెప్తాడు. అయినా డానియల్ అతని క్యారెక్టర్ లో కొంచెం కూడా మార్పు చూపించడు. ఇప్పుడు జాంబీస్ కి వీళ్ళు ఇక్కడ ఉన్నారన్న విషయం తెలిసిపోయింది కనుక వీళ్ళకిపై ఈ చోట్ల స్టే చేయలేరు. అదెలా వీళ్ళు హెల్ప్ కోసం రేడియోని యూజ్ చేసుకుని అడవిలో ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి వీళ్ళు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారు. కానీ సిగ్నల్ దొరకదు. ఏదైనా ముందు వీళ్ళు సిటీ నుంచి బయటికి వెళ్ళాలి కదా, కాబట్టి మన హీరో వీళ్ళ దగ్గర జాంబీస్ అన్ని రోడ్ లోనే కదా ఉన్నాయి, మనం ఎందుకు సీవేజ్ యూజ్ చేయకుండా
చేయకూడదని ఐడియా ఇవ్వడంతో మిగతా వాళ్ళు కూడా ఇదేదో బాగుందని ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. వీళ్ళంతా వీళ్ళున్న బిల్డింగ్ డ్రైనేజ్ ని ఓపెన్ చేసుకుని అండర్ గ్రౌండ్ టనల్స్ ద్వారా వెళ్తారు. బట్ దురదృష్టవశార్థం స్టీల్ బార్స్ తో ఆ దారి బ్లాక్ అయి ఉంటుంది. అలాగే అక్కడ జాంబీస్ కూడా ఉంటాయి. సో ఈ ఐడియా వర్క్ అవుదని వీళ్ళు మళ్ళీ ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ కి వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర టైం అస్సలు లేదు. ఎందుకంటే ఆ జాంబీస్ 2 డోర్స్ లో ఫస్ట్ డోర్ కి ఉన్న గ్లాస్ ని బ్రేక్ చేసుకుని లోపలికి వచ్చేస్తాయి. వీళ్ళంతా రూఫ్ టాప్ కి వెళ్లి నెక్స్ట్ ఏం చేయాలా అని డిస్కస్ చేస్తారు. అప్పుడు బైనాక్యులర్స్ ద్వారా వీళ్ళ సరౌండింగ్స్ మొత్తం చూసిన హీరో అక్కడ ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఒక డెలివరీ వ్యాన్ ని చూసి అతనికి ఒక ఐడియా వచ్చి అతను మిగతా వాళ్ళ దగ్గర మనం ఆ వ్యాన్ ని యూజ్ చేసుకుని ఈ సిటీ నుంచి తప్పించుకోవచ్చు. అది ఒక డెలివరీ వ్యాన్, కంపెనీ ఇక్కడే ఉంటే ఖచ్చితంగా దాని కీస్ కూడా అక్కడే ఎక్కడైనా ఉంటుందని హీరో చెప్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఇది విని కన్విన్స్ అవుతారు. కానీ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఆ వ్యాన్ ని చేరుకోవాలంటే అందుకు వీళ్ళు చాలా జాంబీస్ ని దాటాలి. అప్పుడు మన హీరో వీళ్ళకి ఇంకో ఐడియా కూడా ఇస్తాడు. అదేంటంటే ఈ జాంబీస్ అన్ని మనుషుల స్మెల్ కి అట్రాక్ట్ అవుతాయి. సో జాంబీ బ్లడ్ తో వీళ్ళ బాడీ చెమట వాసనని తగ్గించొచ్చని అతను మిగతా వాళ్ళతో వీళ్ళింతకు ముందు స్టార్స్ దిగుతున్నప్పుడు 2 జాంబీస్ ని చంపేస్తుంటారు కదా, ఆ జాంబీ బాడీస్ ని లోపలికి తీసుకొచ్చి ఒక యాక్స్ ని యూజ్ చేసుకుని ఆ జాంబీని ముక్కలు చేసి కోట్ వేసుకుని గ్లౌస్ తో జాంబీ బ్లడ్ ని వీళ్ళపై అప్లై చేసుకుంటారు. వీళ్ళకి నచ్చకపోయినా ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితిలో ఇది చేయక తప్పదు. ఈ ప్లాన్ వర్క్ అవుతుందో లేదో కూడా వీళ్ళకి తెలియదు కనుక టెస్ట్ కోసం ముందుగా గ్లెన్ మరియు రిక్ బయటికి వెళ్తారు. వీళ్ళు ఆ జాంబీస్ కి డౌట్ రాకూడదని పెద్ద పెద్ద మూవ్మెంట్స్ చేయకుండా వాటిలానే మెల్లమెల్లగా నడుస్తూ వెళ్తారు. అండ్ వీళ్ళ ప్లాన్ వర్క్ అవుతుంది. వీళ్ళ పై నుంచి జాంబీ స్మెల్ రావడం వల్ల ఆ జాంబీస్ వీళ్ళని కూడా జాంబీస్ అని అనుకుంటాయి. సేఫ్టీకి వెపన్స్ తో వీళ్ళు ఆ జాంబీస్ మధ్యలో నుంచి వెళ్తారు. మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా టాప్ ఫ్లోర్ నుంచి వీళ్ళ యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తారు. ఇలా అన్ని ప్లాన్ చేసినట్టే కరెక్ట్ గా అవుతుందని వీళ్ళంతా ఆలోచిస్తున్న సమయంలో వీళ్ళ బ్యాడ్ లక్ ఆకాశం అంతా చీకటి పడి కొంచెం సేపట్లో అక్కడ వర్షం పడుతుంది. వాటర్ వాష్ అయితే వీళ్ళ జాంబీ వేషం పోతుంది కాబట్టి హీరో మరియు గ్లెన్ ఇద్దరు చాలా భయపడతారు. టాప్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి కూడా సిచ్యువేషన్ ఎంత డేంజరస్ అర్థమవుతుంది. కానీ వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయలేక నిస్సహాయ పరిస్థితిలో వర్షం త్వరగా ఆగిపోవాలని ప్రే చేస్తారు. మరోపక్క అడవిలో ఉన్న గ్రూప్ ఆఫ్ సర్వైవర్స్ ని చూపిస్తే వాళ్ళలో ఏమీ అనే ఒక అమ్మాయి వాళ్ళ అక్క ఆండ్రియా వాళ్ళ గ్రూప్ ఇంకా ఎందుకు తిరిగి రాలేదా అని కంగారు పడుతూ మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళని వెతుకుతూ వెళ్దామని చెప్తుంది. అయినా అందుకు షేన్ ఒప్పుకోకుండా ఆ సిటీలో చాలా జాంబీస్ ఉంటాయి, అందరం వెళ్తే అది మనకే ప్రాబ్లం అని అతను వెయిట్ చేసి చూద్దామని చెప్తాడు. ఇక్కడ జాంబీస్ మధ్య ఉన్న రిక్ మరియు గ్లెన్ భయపడినట్టు వర్షం ఎక్కువ అవుతుంది. వీళ్ళ శరీరంపై ఉన్న బ్లడ్ వాష్ అవుట్ అవ్వడంతో ఆ జాంబీస్ అన్ని కొంచెం కొంచెంగా వీళ్ళ స్మెల్ ని పట్టి వీళ్ళు ఇక్కడ ఉన్నారనే విషయాన్ని రికగ్నైజ్ చేస్తాయి. సడన్ గా ఒక జాంబీ గట్టిగా అరిచి వీళ్ళపై దాడి చేయడం కోసం రావడంతో రిక్ ఆ జాంబీని వీళ్ళపై దాడి చేయడం కోసం ప్రయత్నించే మిగతా జాంబీస్ ని యాక్స్ తో అటాక్ చేస్తాడు. తరువాత రిక్ మరియు గ్లెన్ అక్కడ నుంచి పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళిద్దరూ ఆల్రెడీ సగం దారిని దాటేస్తుంటారు కనుక త్వరగా ఆ వ్యాన్ ని చేరుకుని దానికి కావలసిన కీస్ కూడా తీసుకుంటారు. రిక్ ఆ వ్యాన్ ని డ్రైవ్ చేస్తాడు. గ్లెన్ అక్కడే ఒక కారు ఉండడం చూసి అతను దాన్ని డ్రైవ్ చేస్తూ వీళ్ళిద్దరూ వీళ్ళ ఫ్రెండ్స్ ని రెస్క్యూ చేయడం కోసం తిరిగి ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ కి వెళ్తారు. గ్లెన్ అతని స్పోర్ట్స్ కార్ లో ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్న జాంబీస్ అన్నిటిని డిస్ట్రాక్ట్ చేసినప్పుడు రిక్ వ్యాన్ ని బిల్డింగ్ ఎంట్రన్స్ లో పార్క్ చేసి అందరినీ త్వరగా బండెక్కమని చెప్తాడు. ఇది చూసి ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తొందరగా రెడీ అయి పరిగెడుతూ ఆ వెహికల్స్ ఎక్కడం కోసం గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళలో ఎవరూ కూడా డానియల్ చేతుకున్న హ్యాండ్ కఫ్స్ ని రిమూవ్ చేయరు. చివరిగా డానియల్ ఎవరినైతే బాగా కొట్టాడో అతనే స్వయంగా కీతో డానియల్ ని రిలీజ్ చేయాలని అనుకుంటాడు. బట్ కంగారులో కాలు స్లిప్ అయి ఆ కీ చేతికందిని చోట్ల పడిపోతుంది. దాంతో వేరే దారి లేక అతను డానియల్ కి సారీ చెప్పి అతన్ని టాప్ ఫ్లోర్ లో అలానే వదిలేసి వెళ్లిపోతుంటాడు. వెళ్తూ మనసు రాక అతను జాంబీస్ రాకూడదని అక్కడున్న ఒక డోర్ ని మాత్రం లాక్ చేస్తాడు. అందరూ వెహికల్ ఎక్కాక ఆ బండి బయలుదేరుపుతుంది. బిల్డింగ్ పైన ఇరుక్కునున్న డానియల్ ఆ కీని పడేసిన వాడు కావాలనే అలా చేశాడని అతన్ని నానాబూతులతో తిడతాడు. అలాగే కొంచెం సేపట్లో ఆ రూఫ్ టాప్ కి వచ్చిన జాంబీలు డానియల్ ని చూసి అతని దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు చూపిస్తారు. రిక్ వ్యాన్ లో ఉన్న వాళ్ళ దగ్గర డానియల్ గురించి అడిగినప్పుడు ఆ కీస్ పడేసిన అతను జరిగిన నిజమేంటో చెప్తాడు. అది విని మిగతా వాళ్ళు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వకుండా మౌనంగానే ఉంటారు. మన హీరో పక్కనే కూర్చుని ఉన్న అతను నువ్వేం కంగారు పడుకు, డానియల్ గురించి ఇక్కడ ఎవ్వరూ ఆలోచించరు, మా క్యాంప్ లో కూడా అతనంతే ఎవ్వరికి నచ్చదు ఎక్సెప్ట్ అతని బ్రదర్ డరియల్ తప్ప అని అంటాడు. చాలాసేపు ట్రావెల్ తర్వాత వీళ్ళు అడవిలో మిగతా వాళ్ళందరూ ఉన్న క్యాంప్ ని చేరుకుంటారు. అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మళ్ళీ రీయూనైట్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉంటారు. బట్ మన హీరో మాత్రం అతని ఫ్యామిలీకి ఏమై ఉంటుందా అని ఓవర్ థింక్ చేస్తూ స్ట్రెస్ఫుల్ గానే ఉంటాడు. అతనికి వ్యాన్ దిగి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడంలో కూడా ఇంట్రెస్ట్ ఉండదు. బయట షేన్ దగ్గర మిగతా వాళ్ళందరూ వీళ్ళని ఒక పోలీస్ ఆఫీసరే కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పడం విన్న అతను అలాగా ఎవరా వ్యక్తి, అతన్ని రమ్మనండి, నేను అతన్ని చూడాలని చెప్తాడు. సరే అని వాళ్ళు కూడా పిలిచాక అప్పుడే అతనికి తెలుస్తుంది నిజానికి ఆ పోలీస్ ఆఫీసర్ వేరు ఎవరో కాదు రిక్ అని. మన హీరోని చూసిన అతని బెస్ట్ ఫ్రెండ్ షేన్ నువ్వింకా ప్రాణాలతోనే ఉన్నావా అని స్టన్ అయినట్టు చూపిస్తారు. రిక్ ని చూసి
లోరీ మరియు వీళ్ళ కొడుకు పరిగెట్టుకుంటూ వచ్చి అతన్ని హక్ చేసుకుంటారు. మన హీరో కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా అతని ఫ్యామిలీతో రీయూనైట్ అవ్వడం వల్ల చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాడు. ఆ రోజు రాత్రి మన హీరో అతను ఎలా హాస్పిటల్లో మెలుకొని తప్పించుకుని అక్కడ నుంచి సర్వైవ్ అయ్యాడో ఆ స్టోరీ మొత్తం చెప్తాడు. అలాగే అతను షేన్ దగ్గర అతను లేని సమయంలో అతని ఫ్యామిలీని కేర్ చేసినందుకు అతనికి థ్యాంక్ యూ చెప్తాడు. బట్ షేన్ సంతోషపడడు. లోరీ ఓవర్ నైట్ లో అతన్ని పూర్తిగా మర్చిపోయిందని అతను అప్సెట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు ఉదయం లోరీ రిక్ దగ్గర రాత్రంతా మీరు సరిగ్గా నిద్రపోలేదు, దేని గురించో ఆలోచిస్తూ డిస్ట్రాక్టెడ్ గా ఉందరు, ఏమైందని అడుగుతుంది. అందుకు రిక్ డానియల్ గురించి చెప్పి అతన్ని రెస్క్యూ చేయాలనుకుంటున్నానని అంటాడు. ఆయన మళ్ళీ తన భర్తకి దూరం అవ్వడంలో లోరీకి ఇష్టం లేక తను రిక్ తో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు అదే సమయంలో వీళ్ళకి అడవిలో పిల్లలు అరిచే సౌండ్ వినిపించి కంగారులో ఏమైందో చూడడం కోసం పరిగెడతారు. పిల్లలందరూ సేఫ్ గానే ఉన్నారు. విషయం ఏంటంటే అక్కడ ఒక జాంబీ ఒక జింకని కొరికి దాని మాంసాన్ని తింటూ ఉంటుంది. అండ్ ఆ జింక శరీరంలో ఆల్రెడీ చాలా ఆరోస్ ఉంటాయి. జాంబీని చూసిన ప్రజలు ముందు సేఫ్టీ కోసం దాన్ని కొట్టి చంపేస్తారు. అండ్ ఆ తర్వాత ఈ జింక్ని ఆరోస్తో షూట్ చేసిన వ్యక్తి అతని క్రాస్బో పట్టుకుని చెట్ల మధ్యలో నుంచి బయటకు వస్తాడు. అతను చనిపోయిన ఈ జాంబీ శవాన్ని చూసి కష్టపడి ఈ జింక్ని వేటాడితే దీన్ని కొరికి ఇన్ఫెక్ట్ చేసేసిందని అతను ఆ జాంబీని తిట్టి ఫ్రస్ట్రేట్ అవుతాడు. అండ్ ఈ వ్యక్తి పేరే డరియల్. ఇతనే డానియల్ బ్రదర్. డరియల్ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర మీరేం ఎక్కువ ఆలోచించకండి, నీ నొట్టి చేతులతో తిరిగి రాలే, కొన్ని ఉడతలని వేటాడి పట్టుకున్నా అని చెప్తాడు. తరువాత అతను సిటీకి వెళ్లిన గ్రూప్ రిటర్న్ వచ్చేసారన్న విషయం తెలుసుకుని ఇంతకీ నా బ్రదర్ ఏడి అని అడుగుతాడు. అది విని మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయినప్పుడు ఈ చోటికి కొత్తగా వచ్చిన రిక్ అతన్ని వీళ్ళు కొన్ని అనుకుని సిచ్యువేషన్స్ వల్ల జాంబీస్ నిండుగా ఉన్న ఒక బిల్డింగ్ లో వదిలేసి వచ్చేసారని జరిగిందాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది విని ఫుల్ టెన్షన్ అయిన డరియల్ కోపంలో మన హీరోపై దాడి చేయాలనుకున్నప్పుడు షేన్ అతన్ని ఆపుతాడు. ఈ వ్యక్తే కదా డానియల్ కి కావాల్సిన కీస్ ని కింద పడేశాడు. ఇతని పేరు టీ డాగ్. అతను డరియల్ దగ్గర నీ బ్రదర్ ఖచ్చితంగా సేఫ్ గానే ఉంటాడు, నేను వచ్చేటప్పుడు జాంబీస్ అతని దగ్గరికి వెళ్ళకూడదని డోర్స్ ని గట్టిగా లాక్ చేశానని అంటాడు. డరియల్ అతని బ్రదర్ ని వెతుకుతూ వెళ్లడం కోసం అతని లొకేషన్ ని చెప్పమని వీళ్ళ దగ్గర అడుగుతాడు. అందుకు మన హీరో నీతో పాటు వస్తా, నీ బ్రదర్ ఉన్న లొకేషన్ చూపించడంతో పాటు అతన్ని సేవ్ చేయడంలో కూడా నీకు హెల్ప్ చేస్తానని అంటాడు. అందరికీ హెల్ప్ చేయాలనుకునే గ్లెన్ మరియు గిల్టీనెస్ లో ఉన్న టీ డాగ్ వీళ్ళు కూడా ఈ రెస్క్యూ మిషన్ లో ఇన్వాల్వ్ అవుతారు. కానీ షేన్ కి వీళ్ళ ఐడియా నచ్చదు. అతను ఇది చాలా రిస్క్ అని చెప్తాడు. యాక్చువల్లీ మన హీరో తిరిగి ఆ సిటీకి వెళ్ళాలనుకోవడానికి ఇంకో పెద్ద రీజన్ ఉంది. అతను ఒక బ్యాగ్ ఫుల్ గా గన్స్ ని రోడ్ లోనే పడేశాడు కదా, ఈసారి ఎలా అయినా దాన్ని కూడా తీసుకోవాలని ఇతను ప్లాన్ చేస్తున్నాడు. ఆ వెపన్స్ దొరికితే వీళ్ళ ప్లేస్ ని మరింత సేఫ్టీ చేయొచ్చని హీరో లోరీ దగ్గర చెప్పి తనని కన్విన్స్ చేసి బయలుదేరుతాడు. డానియల్ ని రెస్క్యూ చేయాలనుకునే గ్రూప్ వెళ్లిపోయాక లోరీ తన కొడుకు షేన్ తో పాటు ఉండడం చూసి తను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి అతని కొడుకుని దూరం పంపించి తను షేన్ దగ్గర నా భర్త తిరిగి వచ్చేసాడు, నువ్వు ఇకపై నా కొడుకు దగ్గరికి కూడా రాకు అని చెప్పి తను అతనితో గట్టిగా గొడవ పడుతుంది. విషయం ఏంటంటే షేన్ రిక్ చనిపోయాడని లోరీ దగ్గర అబద్ధం చెప్పుంటాడు. అందువల్ల తను అతని పైన ఇప్పుడు చాలా కోపంలో ఉంది. వీళ్ళ ప్లేస్ లో ఒకతను లేడీస్ కి ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. అతను గొడవలో వాళ్ళ పైన చేసుకోవడం చూసిన షేన్ వెంటనే ప్రాబ్లం ఇస్తున్న వ్యక్తిని లాగి అతని మొహంలోనే గట్టిగా పనిచేస్తూ తన ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకుంటాడు. మరోపక్క సిటీకి వెళ్లిన గ్రూప్ ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ కి వెళ్లి చూస్తే అక్కడ డానియల్ ఉండడు. అతని చెయ్యి మాత్రం కట్టై కింద పడి ఉంటుంది. పక్కనే రక్తంతో తడిచిన ఒక సాకుడు ఉండడంతో హ్యాండ్ కఫ్స్ ని బ్రేక్ చేసుకోలేక అతను జాంబీస్ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం అతని చెయ్యిని కట్ చేసుకున్నాడని వీళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ సీన్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వణుకు పుడుతుంది. ఒకవేళ అతను ప్రాణాలతో ఉంటే వీళ్ళ పైన ఎంత కోపంలో ఉంటాడో ఆలోచించి చూడండి. డరియల్ అతని బ్రదర్ చెయ్యిని ఒక క్లాత్ లో కవర్ చేసి దాన్ని గ్లెన్ బ్యాక్ ప్యాక్ లో పెడతాడు. తరువాత వీళ్ళు ఫ్లోర్ లో ఉన్న బ్లడ్ మార్క్స్ ని ఫాలో అవుతూ డానియల్ కోసం ఆ బిల్డింగ్ మొత్తం వెతుకుతారు. డరియల్ అతని బ్రదర్ పేరుతో అతన్ని పిలుస్తూ ఉంటాడు, కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఒక ఫ్లోర్ లో 2 జాంబీల శవాలు ఉంటాయి. ఈ జాంబీస్ ని వీళ్ళు చంపలేదు, అంటే వీటిని ఖచ్చితంగా డానియలే చంపుంటాడు. ఒక్క చెయ్యతో 2 జాంబీల్ని చంపడంటే ఇక్కడ జాంబీలు కాదు, అతనే అసలు డేంజర్ అని వీళ్ళకి అర్థమవుతుంది. అక్కడుండే కిచెన్ కి వెళ్ళి చూస్తే అక్కడ పొయ్యి ఆన్ లో ఉండడంతో పాటు అక్కడ ఫుల్ గా బ్లడ్ ఉంటది. పక్కనే ఉన్న మెటల్ ప్లేట్ లో స్కిన్ టిష్యూస్ అని ఉండడం చూసాకే వీళ్ళకి తెలుస్తుంది డానియల్ అతని చేతి బ్లీడింగ్ ని స్టాప్ చేయడం కోసం ఈ మెటల్ ప్లేట్ ని హీట్ చేసి దాన్ని అతని కట్టైన చేతిపై పెట్టాడని. అండ్ చివరిగా ఆ బ్లడ్ మార్క్స్ ఒక విండో దగ్గర ఎండ్ అయి ఉంటాయి. ఈ బిల్డింగ్ లో జాంబీస్ రావడం వల్ల డానియల్ వేరే దారి లేక సర్వైవ్ అవ్వడం కోసం ఈ విండోని యూజ్ చేసుకుని బయటికి వెళ్ళుంటాడని వీళ్ళు గెస్ చేస్తారు. టీ డాగ్ అతని ఇంజరీస్ తో బయట సర్వైవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తాడు. అందులోనూ బయట వందలాది జాంబీస్ మధ్య వీళ్ళతన్ని ఎక్కడని వెతకాలని కూడా వీళ్ళకి కరెక్ట్ గా తెలియదు. టీమ్ లో మిగతా వాళ్ళందరూ కూడా ఇలానే ఆలోచిస్తారు. కానీ అప్పుడు డరియల్ మాత్రం అయితే మీ ఇష్టం, నేను ఒంటరిగా నా బ్రదర్ ని వెతుకుతూ వెళ్తానని చెప్తాడు. అయినా మన హీరో అందుకు ఒప్పుకోడు. మనం ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తామని చెప్తాడు. వీళ్ళు డానియల్ ని బయటికి వెళ్లి వెతకాలంటే అందుకు వీళ్ళకి ఖచ్చితంగా వెపన్స్ కావాల్సి వస్తుంది. సో వీళ్ళ ప్లాన్ లో చిన్న చేంజెస్ చేసి ముందు హీరో పడేసిన వెపన్ బ్యాగ్ ని తీసుకుని తర్వాత డానియల్ ని వెతుకుతూ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు ఈ అడవిలో ఉన్న గ్రూప్ ని చూపిస్తే వీళ్ళలో ఒక ఓల్డ్ మ్యాన్ బైనాక్యులర్స్ ద్వారా వీళ్ళ
సరౌండింగ్స్ మొత్తం సేఫ్ అని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళ మనిషి ఒకతను ఎవ్వరూ లేని చోట్ల గొయ్య తవ్వడం చూసి అతనికి డౌట్ వచ్చి అతను వెంటనే ఈ విషయం గురించి షేన్ మరియు మిగతా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. గొయ్య తవ్వుతున్న ఈ వ్యక్తి పేరు జిమ్. షేన్ అతనితో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా అతను అసలు రెస్పాండ్ అవ్వడు కనుక వీళ్ళందరికీ మేబీ అతను ఇన్ఫెక్ట్ అయి ఉంటాడేమో అని డౌట్ వస్తుంది. ఈ జాంబీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు స్టార్టింగ్ లో ఇలానే చాలా స్ట్రేంజ్ గా ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళు జిమ్ ని హ్యాండ్ కఫ్స్ చేసి ఒక చెట్టుకి కట్టి పడేస్తారు. ఇక్కడ అట్లాంటా సిటీలో ఉన్న ఈ గ్రూప్ ని చూపిస్తే వీళ్ళు గన్స్ ఉన్న బ్యాగ్ ని తీసుకోవడానికి డీటెయిల్ గా ప్లాన్ వేస్తారు. వీళ్ళందరిలోనూ గ్లెన్నే ఫాస్ట్ గా పరిగెట్టగలడు. సో అతను నేను త్వరగా వెళ్లి ఆ బ్యాగ్ ని తీసుకుని తిరిగి వచ్చేస్తా, కానీ ఆ సమయంలో మీరే వెపన్స్ పట్టుకుని నా దగ్గరికి వచ్చే జాంబీస్ అన్నిటిని చంపాలి అని అతను వీళ్ళకి అతని ఐడియా చెప్పాక వీళ్ళు కూడా ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. గ్లెన్ ఆ బ్యాగ్ ని తీసుకోవడం కోసం వెళ్ళినప్పుడు డెరియల్ అతని క్రాస్ బోతో అతనికి ప్రొటెక్షన్ ఇస్తాడు. సక్సెస్ఫుల్లీ గ్లెన్ ఆ బ్యాగ్ ని తీసుకున్నప్పుడు కరెక్ట్ గా అదే సమయానికి ఎవరో ఒక స్ట్రేంజర్ డెరియల్ పైన అటాక్ చేస్తాడు. ఇంకో అతను డెరియల్ పైన కూడా అటాక్ చేయడం వల్ల వీళ్ళిద్దరి అరుపుల శబ్దం వినిపించి టీ డాగ్ మరియు మన హీరో వాళ్ళకి ఏమైందో చూడడం కోసం వెళ్తారు. వీళ్ళు వాళ్ళున్న చోటికి వెళ్లి చూస్తే అక్కడ ఇంకో ఇద్దరు ఫైట్ లో జాయిన్ అయి గ్లెన్ దగ్గర ఉన్న గన్నున్న బ్యాగ్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళిద్దరి అరుపుల సౌండ్ విన్న హీరో మరియు టీ డాగ్ పరిగెట్టుకుంటూ వచ్చి ఆ స్ట్రేంజర్స్ తో పాటు ఫైట్ చేసి గ్లెన్ మరియు డెరియల్ ని కాపాడడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు రిక్ దగ్గర గన్ ఉండడం చూసాక ఇక్కడ ఉండడం డేంజర్ అని భయపడి ఆ గన్స్ అన్నిటిని అక్కడే వదిలేసి గ్లెన్ ని మాత్రం వాళ్ళ కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరిపోతారు. బట్ ఈ గందరగోళంలో వాళ్ళు వాళ్ళ మనిషి ఒకరిని వదిలేసి వెళ్ళిపోయింటారు. అండ్ అతన్ని హీరో డెరియల్ మరియు టీ డాగ్ ఎక్కడికి వెళ్ళనివ్వకుండా పట్టుకుంటారు. మరోపక్క చెట్టుకి కట్టిపడేస్తున్న జిమ్ రిలాక్స్ అయి అందరితోనూ నార్మల్ గా మాట్లాడతాడు. ఇతని బిహేవియర్ నార్మల్ అవ్వడం చూసిన అతని ఫ్రెండ్స్ కూడా నిజంగానే ఇతను ఇన్ఫెక్ట్ అవ్వలేదు, జస్ట్ ఈ జాంబీల ప్రాబ్లం వల్ల మెంటలీ కొంచెం స్ట్రెస్ అవుట్ అయ్యాడని అనుకుంటారు. రిక్ టీ డాగ్ మరియు డెరియల్ ఆ స్ట్రేంజర్ ని కొట్టి అతని దగ్గర అతని మనుషులు గ్లెన్ ని ఎక్కడికి తీసుకువెళ్ళుంటారో ఆ డీటెయిల్స్ ని కలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అతను కూడా వీళ్ళందరినీ వాళ్ళ ప్లేస్ కి తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటాడు. తరువాత వీళ్ళంతా ఒక పాడుబడిన చోటుని చేరుకున్నాక అతని మనిషి వీళ్ళ దగ్గరే ఉన్నాడన్న విషయం తెలుసుకున్న స్ట్రేంజర్స్ గ్రూప్ లీడర్ అతను ఒంటరిగా వచ్చి మన హీరో వాళ్ళతో మాట్లాడతాడు. రిక్ అతని దగ్గర మీరు మా మనిషిని మాకిచ్చి మీ మనిషిని మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళ లీడర్ ఈ ఎక్స్చేంజ్ తో పాటు వాళ్ళకి మన హీరో దగ్గర ఉన్న గన్స్ లో కూడా సగం కావాలని డిమాండ్ చేస్తాడు. రిక్కి వీళ్ళు వెపన్స్ కూడా అడగడం అసలు నచ్చదు, ఇది టోటలీ అన్ఫేర్ అని అంటాడు. అప్పుడు వాళ్ళు బిల్డింగ్ పైన ఉన్న గ్లెన్ ని చూపించడంతో మన హీరోకి మనసు మారి చివరికి ఈ డీల్ కి సరే అని ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు రిక్ జాంబీల మధ్య ఇరుక్కున్నప్పుడు గ్లెన్నే అతన్ని కాపాడాడు. అయినా వీళ్ళిద్దరూ ఎంత కరెక్ట్ గా డీలింగ్ మాట్లాడుకున్నా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ రెండు గ్రూప్స్ కి మధ్య టెన్షన్ మొదలవుతుంది. వీళ్ళంతా ఆల్మోస్ట్ గన్స్ తో ఓపెన్ ఫైర్ చేసుకోవడానికి రెడీ అవుతారు. అండ్ కరెక్ట్ గా అదే సమయానికి ఒక ముసలావిడ అక్కడికి వచ్చి ఈ ఫైట్ ని ఇంటరప్ట్ చేస్తుంది. తను ఆ గ్రూప్ లీడర్ దగ్గర ఒక ఓల్డ్ మ్యాన్ కి హెల్ప్ కావాలని అతన్ని తీసుకువెళ్తుంది. అండ్ ఆ తర్వాతే తెలుస్తుంది నిజానికి ఈ గ్రూప్ వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కారు. వీళ్ళు ఇలాంటి అపాక్లిప్స్ టైంలో కూడా కష్టపడుతున్న ఓల్డ్ పీపుల్ కి షెల్టర్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ సేఫ్ గా చూసుకుంటున్నారు. మనుషులని మాత్రం కాదు వీళ్ళు అనిమల్స్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. వీటన్నిటిని చూసిన రిక్ ఇలాంటి డేంజరస్ అయిన సిటీలో వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలంటే అందుకు వీళ్ళకి ఖచ్చితంగా వెపన్స్ కావాలని అతను ఆ గ్రూప్ వాళ్ళు అడిగినట్టే ఆ గన్స్ లో సగం ఇచ్చేస్తాడు. ఆ తర్వాత గ్లెన్ ని తీసుకుని వీళ్ళందరూ వీళ్ళ వ్యాన్ ని పార్క్ చేసిన చోటుకొచ్చి చూస్తే అక్కడ వీళ్ళ వ్యాన్ ఉండదు. ఇది చూసి డెరియల్ ఇన్ కేస్ అతని బ్రదర్ మాత్రం ఈ వ్యాన్ దగ్గరకు వచ్చి దీన్ని తీసుకువెళ్ళాడంటే ఖచ్చితంగా అతను అందరిపైన రివెంజ్ తీసుకోవడం కోసం కోపంలో అడవిలో ఉన్న వీళ్ళ క్యాంప్ దగ్గరికి వెళ్ళుంటాడు. సో పరిస్థితి దారుణమయ్యే లోపు మనం త్వరగా అక్కడికి వెళ్ళాలని వీళ్ళ నలుగురు వేరే ఆప్షన్ లేక పరిగెడుతూ వీళ్ళ క్యాంప్ దగ్గరికి వెళ్ళడం కోసం ప్రయత్నిస్తారు. చీకటి పడ్డాక ఇప్పుడు మనకి క్యాంప్ లో ఉన్న వీళ్ళందరినీ చూపిస్తే వీళ్ళంతా గ్రూప్ గా కలిసి డిన్నర్ చేస్తూ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ లేడీస్ కి ప్రాబ్లమ్స్ ఇచ్చేవాడిని షేన్ కొట్టాడు కదా, అతను ఒంటరిగా టెంట్ లో ఉన్నప్పుడు బయట నుంచి ఏదో శబ్దం వినిపించి ఏంటని లైట్ గా బయటకు వచ్చి చూస్తే అక్కడ ఒక జాంబీ ఉంటుంది. అది ఈ వ్యక్తిని కొరికి అతన్ని చంపిస్తుంది. వీళ్ళ క్యాంప్ కి ఒక్క జాంబీ మాత్రం కాదు, చాలా జాంబీస్ వచ్చుంటాయి. ఇంకో జాంబీ రెస్ట్ రూమ్ కి వెళ్ళడం కోసం డోర్ తెరిచి బయటకు వచ్చిన ఏమి చేతిని కొరికిస్తుంది. ఒక్కసారిగా జాంబీస్ అన్ని వీళ్ళ ప్లేస్ లోకి దూరి అవన్నీ ఇక్కడున్న వాళ్ళపై దాడి చేయడం కోసం ప్రయత్నించినప్పుడు షేన్ అతని గన్తో ఈ జాంబీస్ ని షూట్ చేసి వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. లైట్ గా లేట్ అయినా మన హీరో వాళ్ళు కూడా ప్రాబ్లం పెద్దదవ్వక ముందు ఈ చోటిని చేరుకుంటారు. వీళ్ళలో ప్రతి ఒక్కరి దగ్గర వెపన్స్ ఉంటాయి కనుక వీళ్ళంతా జాంబీస్ ని కలిసికట్టుగా చంపేస్తారు. బట్ ఈ అటాక్ లో ఆల్రెడీ చాలా మంది జాంబీస్ చేత చనిపోయి ఉంటారు. షేన్ చెప్పినట్టు మన హీరో వాళ్ళు డానియల్ ని వెతుకుతూ వెళ్ళకపోయి ఉంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి కూడా ఉండరు. జాంబీలు కొరకడం వల్ల సివియర్ గా ఇంజూర్ అయిన ఏమి తన సిస్టర్ ఆండ్రియా చేతుల్లోనే చనిపోతుంది. సో ఒక్కసారి ఇన్ని జాంబీస్ వీళ్ళ చోటుకొచ్చాయంటే మళ్ళీ అవి ఎప్పుడైనా తిరిగి రావచ్చు. వీళ్ళ చోట్లో ఉండడం అనేది చాలా రిస్క్. కాబట్టి ఆ మరుసటి రోజు ఉదయం వీళ్ళంతా ఈ ప్లేస్ నుంచి వేరే సేఫ్ ప్లేస్ ని వెతుకుతూ వెళ్ళడం కోసం రెడీ అవుతారు. ముందుగా వీళ్ళు జాంబీస్ శవాల్ని తగలబెట్టేస్తారు అండ్
వీళ్ళ టీమ్మేట్స్ వాళ్ళని పాతిపడతారు. ఆండ్రియా ఇప్పటికీ కూడా తన సిస్టర్ చావుని అక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. రిక్ అప్సెట్ అయి ఉన్న తనని ఓదార్చడం కోసం వెళ్ళినప్పుడు తనోతినిపై గన్నేం చేసి వీటన్నిటికీ నువ్వే కారణమని తనోతిని బ్లేమ్ చేస్తుంది. ఆ సమయంలో ఒక లేడీ జిమ్ లీడ్ అవ్వడం నోచేసి తను మిగతా వాళ్ళ దగ్గర ఈ విషయం గురించి చెప్తుంది. సందేహపడిన వాళ్ళు కూడా జిమ్ ని పట్టుకుని అతని షర్ట్ పైకెత్తాకే తెలుస్తుంది. వీళ్ళు భయపడినట్టే అతన్ని కడుపులో ఒక జాంబీ కొరుకుంటాది. సో జిమ్ ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు. జాంబీలు కొరికి అవే అతన్ని చంపేస్తూ కూడా వీళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ ఇలా ఇన్ఫెక్ట్ అయి ప్రాణాలతో ఉండిపోతే అతను ఏ క్షణమైనా జాంబీగా మారి మళ్ళీ వీళ్ళపై దాడి చేసే ప్రమాదం ఉంది. అండ్ వీళ్ళతనికి సహాయం కూడా చేయలేరు. ఇందువల్ల టీంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయినప్పుడు డరియల్ అతని వెపన్ తో జిమ్ ని చంపడం కోసం వెళ్తాడు. అప్పుడు రిక్ అతన్ని ఆపి నువ్వు ఇక్కడ ఎవరిని చంపకూడదని స్ట్రిక్ట్ గా చెప్పి మనం ఇతన్ని సిడిసి ఫెసిలిటీకి తీసుకువెళ్దాం. అక్కడ ఈ జాంబీ వైరస్ కి వ్యాక్సిన్ కనిపెడుతున్నారని విన్నా. అక్కడుండే సైంటిస్టులకి రీసెర్చ్ పర్పస్ కోసమైనా జిమ్ యూస్ అవుతాడు. అలాగే వాళ్ళు ఇతన్ని పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా అని మన హీరో చెప్పడంతో సరే అని వీళ్ళంతా జిమ్ ని సిడిసికి తీసుకువెళ్లాలని అతన్ని వ్యాన్ లో ఎక్కిస్తారు. ఆండ్రియా తను చనిపోయిన సిస్టర్ మళ్ళీ కళ్ళు తెరిచి జాంబీగా మ్యూటేట్ అవ్వడం చూసి తను తన దగ్గరున్న గన్తో తనని షూట్ చేసి చంపేస్తుంది. మన హీరో రేడియోలో మోర్గన్ ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. అతను అట్లాంటా సేఫ్ ప్లేస్ కాదని అతనికి చెప్పాలనుకుంటాడు. కానీ సిగ్నల్ దొరకకపోవడం వల్ల అతను ఇన్ కేస్ నువ్వు అట్లాంటాకి వస్తే సిడిసి ఫెసిలిటీకి రా అని చెప్పి మెసేజ్ పెడతాడు. తరువాత అందరూ ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నట్టు చూపిస్తారు. కానీ లాస్ట్ మినిట్ లో ఒక ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళకి సిడిసి ఫెసిలిటీకి వెళ్లడంలో ఇష్టం ఉండదు కనుక వాళ్ళు ఈ గ్రూప్ నుంచి విడిపోతారు. రిక్ వాళ్ళకి సేఫ్టీ కోసమని ఒక పిస్టల్ ని ఇచ్చాక వాళ్ళు వాళ్ళ దారి చూసుకుని వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు వీళ్ళంతా ఒక సెపరేట్ వ్యాన్ కి బయలుదేరుతారు. చాలాసేపు ట్రావెల్ తర్వాత అన్ఫార్చునేట్లీ వీళ్ళ వ్యాన్ ఒక చోట్లో ఆగిపోతుంది. వీళ్ళ బండి మెయింటెనెన్స్ లేదు కనుక దాని ఇంజిన్ చాలా ఈజీగా ఓవర్ హీట్ అవుతుంది. ఇదే సమయంలో వ్యాన్ లో ఉన్న జిమ్ కండిషన్ కూడా వర్స్ అవుతుంది. మన హీరో రిక్ అతనికి ఏమైందో చూడడం కోసం వెళ్తాడు. జిమ్ శరీరానికి హై ఫీవర్ రావడంతో పాటు అతని శరీరంలో మ్యూటేషన్స్ జరగడం వల్ల అతనికి చాలా అనీజీగా అనిపిస్తుంది. అందువల్ల వీళ్ళు జిమ్ రిక్వెస్ట్ చేసినట్టే అతన్ని అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టి అతనికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి వీళ్ళంతా వెళ్ళాలనుకునే ఆ సిడిసి ఫెసిలిటీని చూపిస్తారు. డాక్టర్ జెనర్ అనే ఈ రీసెర్చర్ కెమెరా ముందు కూర్చుని ఈ జాంబీ వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టే రీసెర్చ్ లో ఎంత ప్రయత్నించినా ప్రోగ్రెస్ లేదని అంటాడు. ఈ డాక్టర్ ఈ వైరస్ అవుట్ బ్రేక్ అయినప్పటి నుంచి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు. అతను ఇప్పుడు కూడా జాంబీ బ్రెయిన్స్ లో కొన్ని టెస్టులు చేస్తున్నప్పుడు అన్ఫార్చునేట్లీ ల్యాబ్ లో జరిగిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అక్కడ ఒక ఎక్స్ప్లోషన్ జరిగి అతని వర్క్ మొత్తం పాడైపోతుంది. ఆ రోజు సాయంత్రానికల్లా ఈ రీసెర్చ్ ఫెసిలిటీని చేరుకున్న మన హీరో వాళ్ళ గ్రూప్ వ్యాన్ నుంచి కిందకి దిగాక చూస్తే ఆ ఫెసిలిటీ బయట ఫుల్ గా జాంబీ సవాలు ఉంటాయి. వాటన్నిటిని దాటుకుని ఈ ఫెసిలిటీ గేట్స్ దగ్గరకు వచ్చిన వీళ్ళని డాక్టర్ జెనర్ కంట్రోల్ రూమ్ లో నుంచి కెమెరాస్ ద్వారా చూస్తాడు. కానీ ఇతను వాళ్ళ కోసం గేట్స్ ని ఓపెన్ చేయడు. బయట కొన్ని జాంబీస్ కూడా వస్తాయి కనుక వీళ్ళంతా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటారు. కానీ అప్పుడే మన హీరో అక్కడ గోడలో ఉన్న ఒక కెమెరా వీళ్ళని ట్రాక్ చేస్తుందన్న విషయాన్ని నోట్ చేసి ఇందులో ఎవరో ఉన్నారని చెప్పి అతను ఆ ఫెసిలిటీ డోర్ ని గట్టిగా కొట్టి డోర్ ని ఓపెన్ చేయమని అరుస్తాడు. కొంచెం సేపట్లో డాక్టర్ జెనర్ ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. వీళ్ళంతా కూడా లోపలికి వెళ్తారు. మన హీరో వాళ్ళు ఈ ఫెసిలిటీలో డాక్టర్స్ రీసెర్చర్స్ అని చాలా మంది ఉంటారని ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. కానీ అక్కడ ఉన్నదంతా ఈ ఒక్క రీసెర్చర్ మాత్రమే. అతను వీళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ చేయించి వీళ్ళంతా ఇన్ఫెక్ట్ అవ్వలేదన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత అతను వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడు. చాలా రోజుల తర్వాత క్వాలిటీ అయిన ఫుడ్ దొరకడం వల్ల వీళ్ళంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని భోంచేస్తారు. షేన్ ఈ డాక్టర్ దగ్గర ఈ వైరస్ కి క్యూర్ కనిపెట్టే రీసెర్చ్ ఏమైందని అడుగుతాడు. అందుకతను ఈ ఫెసిలిటీలో నాతో పాటు వర్క్ చేసిన మిగతా డాక్టర్స్ అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఇక్కడ రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తున్నా. ఇలా నేను మాత్రం ఇక్కడ వర్క్ చేయడం వల్ల ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉందని అంటాడు. తరువాత వీళ్ళందరూ ఈ ఫెసిలిటీలో స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతారు. మన హీరో ఈ డాక్టర్ దగ్గర వీళ్ళని ఈ ఫెసిలిటీలో అలౌ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సైడ్ బై సైడ్ షేన్ లోరీతో పాటు మాట్లాడతాడు. మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్లీ షేన్ జాంబీ అవుట్ బ్రేక్ జరిగిన తర్వాత అతను రిక్ ని కాపాడడం కోసం అతన్ని అడ్మిట్ చేస్తున్న హాస్పిటల్ కి వెళ్తాడు. అయినా అప్పుడు ఆ బిల్డింగ్ లో కూడా జాంబీస్ దూరి అక్కడ అందరినీ అటాక్ చేస్తాయి కనుక షేన్ వేరే దారి లేక రిక్ ని అక్కడే వదిలేసి తిరిగి వచ్చేస్తాడు. బట్ ప్రెసెంట్ లో లోరీ షేన్ మాటల్ని అస్సలు వినిపించుకోదు. షేన్ ఇప్పటికీ కూడా లోరీని ప్రేమిస్తున్నాడు. అతను బాగా డ్రింక్స్ చేస్తుండడం వల్ల మత్తులో తనతో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు లోరీ అతన్ని గట్టిగా తోసేస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం డాక్టర్ జెనర్ ల్యాబ్ లో ఉన్న మిగతా వాళ్ళందరికీ అతను చేసిన ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్తాడు. అతను ఇన్ఫెక్ట్ అయిన ప్రజలు ఎలా జాంబీస్ గా మారుతారో ఆ విషయాన్ని స్టడీ చేస్తుంటాడు. అతను వీళ్ళ దగ్గర ఒక మనిషిని జాంబీ కొరికితే అతను 3 నిమిషాల నుంచి 8 గంటల టైం ఫ్రేమ్ వరకు ఎప్పుడైనా జాంబీగా మారొచ్చు. ఈ జాంబీ వైరస్ ముందు హ్యూమన్ బ్రెయిన్ ని షట్ డౌన్ చేసేసి ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తిని చంపేస్తుంది. ఆ తర్వాత ఆ వైరస్ ఆ డెడ్ బాడీ బ్రెయిన్ లో ఒక చిన్న పార్ట్ ని మాత్రం టేక్ ఓవర్ చేసి అది అతన్ని ఆలోచన లేకుండా ఎప్పుడు రక్తం కోసం ఎదురు చూసి జాంబీగా మార్చేస్తుందని ఈ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ అందుకే మీరు ఈ జాంబీస్ ని చంపాలంటే అందుకు వాటి బ్రెయిన్ ని డ్యామేజ్ చేయాలని ఈ డాక్టర్ అతను ఇంతకు ముందు బుల్లెట్ తో చంపిన ఒక టెస్ట్ సబ్జెక్ట్ డీటెయిల్స్ ని వీళ్ళందరికీ చూపిస్తాడు. ఆ సమయంలో వీళ్ళలో ఒక అతను
ఈ ల్యాబ్ లో ఒక టైమర్ రన్ అవడం చూసి ఈ టైమర్ 0 అయితే ఏమవుతుందని అడుగుతాడు. అందుకు ఈ ల్యాబ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీకంటామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్తుంది. అయినా అది విన్నాక అక్కడున్న వాళ్ళలో ఎవరికి ఏమీ అర్థం కాదు. వీళ్ళంతా ఆ డాక్టర్ దగ్గర ఆన్సర్ అడిగినప్పుడు అతను ఏదో ఒక బటన్ నొక్కి వీళ్ళలో ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా లాక్ చేసి ఆ టైం 0 అయిపోతే ఫెసిలిటీ మొత్తం పేలిపోతుంది, మనమంతా ఒక్క సెకండ్ లో చేస్తామని అంటాడు. యాక్చువల్లీ ఈ డాక్టర్ రీసెర్చ్ ఫెయిల్ అయిపోయింది కదా, ప్లస్ అతను ఇంతకు ముందు అతని వైఫ్ పైన కూడా రీసెర్చ్ చేసి ఆమెని చంపేస్తుంటాడు. సో మొత్తం కోల్పోయిన ఈ డాక్టర్ డిప్రెషన్ లో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అతను వీళ్ళ దగ్గర ప్రపంచంలో సేఫ్ ప్లేస్ అనేది లేదు, మీరు బయటికి వెళ్లి తప్పించుకున్నా ఏదో ఒక రోజు జాంబీస్ చేత దారుణంగా చేస్తారు, అండ్ ఈ వైరస్ మీ శరీరంలోకి వెళ్తే అది మీకు చాలా పెయిన్ ఇస్తుంది. సో అందరూ నాతో పాటు స్టే చేయండి, నొప్పి లేకుండా ఒక్క సెకండ్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో ఎరేస్ అయిపోండి చెప్తాడు. ఇది విని టీమ్ లో ఉన్న వాళ్ళంతా చాలా టెన్షన్ అవుతారు. వాళ్ళంతా ఆ డాక్టర్ ని డోర్ ఓపెన్ చేయమని బెదిరిస్తారు. మన హీరో తన దగ్గర డాక్టర్ మీరు మీ వైఫ్ ని కోల్పోయారు, బట్ నాకున్న వైఫ్ ఇంకా కొడుకు ఉన్నారు, వాళ్ళని నేనే కదా సేఫ్ గా చూసుకోవాలని సెంటిమెంట్ గా మాట్లాడడంతో కన్విన్స్ అయిన ఆ డాక్టర్ డోర్స్ ని ఓపెన్ చేసి మన హీరో దగ్గర నేను చెప్పింది మీరు వినిపించుకోవట్లేదు, ఏ రోజో ఒక రోజు మీకే అర్థమవుతుందని అంటాడు. అండ్ అదేలా వీళ్ళ టీంలో అందరూ తప్పించుకోవాలని అనుకోరు. తన భర్తని కోల్పోయిన ఒక లేడీ మరియు తన సిస్టర్ ని కోల్పోయిన ఆండ్రియా వీళ్ళిద్దరూ ఈ ఫెసిలిటీలోనే ఉండి చనిపోవాలనుకుంటారు. ఒక ఓల్డ్ మ్యాన్ ఆండ్రియాని కన్విన్స్ చేసి తనని కూడా బయటకి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తుంటాడు. టైం తక్కువ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళంతా పారిపోదామని ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చి చూస్తే ఆ గేట్స్ క్లోజ్ అయి ఉంటాయి. అక్కడున్న గ్లాస్ ని బ్రేక్ చేయాలని వీళ్ళు అనుకుంటారు, కానీ అది నార్మల్ గ్లాస్ కాదు, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వీళ్ళు ఎంత గట్టిగా దాన్ని కొట్టినా లేదా గన్స్ తో షూట్ చేసినా కూడా ఆ గ్లాస్ లో కొంచెం కూడా క్రాక్స్ పడవు. ఆ సమయంలో మన హీరో అతని ఇంతకు ముందు ట్యాంక్ లో ఉన్నప్పుడు జాంబీగా మారిన ఒక సోల్జర్ దగ్గర నుంచి అతని గ్రెనేడ్ ని తీసుకుని ఉంటాడు కదా, ఇప్పుడు ఆ గ్రెనేడ్ ని యూజ్ చేసుకుని ఆ గ్లాస్ ని బ్రేక్ చేస్తాడు. వీళ్ళంతా తప్పించుకుంటారు. అండ్ టైమర్ 0 అయ్యేలోపు లాస్ట్ మినిట్ లో మనసు మార్చుకున్న ఆండ్రియా కూడా ఆ ఓల్డ్ మ్యాన్ తో పాటు బయటకు వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ అక్కడే ఒక చోట్ల షెల్టర్ తీసుకుంటారు. తరువాత ఫెసిలిటీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అయి ఆ చోట్లో ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అదృష్టవశార్థం ఈ ఎక్స్ప్లోషన్ వల్ల బయటున్న వాళ్ళు ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఈ ప్లేస్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది కనుక ప్రాణాలతో తప్పించుకున్న వీళ్ళందరూ వేరే సేఫ్ ప్లేస్ ని వెతుకుతూ వెళ్తున్నట్టు చూపించి ఈ సిరీస్ ని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వాకింగ్ డెడ్ సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలంటే కింద పార్ట్ 2 అని కమెంట్ చేయండి.